దేవుడు మనిషికి అర్థం కాకపోతే ఈ జీవితం అనేది వృధా అవుతుందని, వ్యర్థమవుతుంది అని నిన్నటి దినాన్న ఎన్నో సంగతులు మీరు నేర్చుకున్నారు. ఈరోజు తిరిగి బైబిల్లోనికి వెళదాం. దేవుడు రాయించిన ఈ బైబిల్ సుమారుగా మనుషులు మాట్లాడుకునే అన్ని భాషలలోనికి దేవుడు విస్తరింపచేశాడు. కారణం, బైబిల్ అనేది ఒక తెలుగులో మాత్రమే రాయబడిన గ్రంథం కాదు, కానీ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో ఉంటుంది, మలయాళంలో ఉంటుంది, కన్నడలో ఉంటుంది. భారతదేశంలో ఉన్న సుమారుగా అన్ని భాషలలోనూ బైబిల్ అనేది రాయబడింది. అలాగే ప్రపంచ దేశాలలో లిపి కలిగి మనుషులు మాట్లాడుతున్న సుమారుగా అన్ని భాషలలోనికి దేవుడు బైబిలును రాయించాడు. కారణం, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి తన పిల్లలే గనుక తన పిల్లలు తన మాటలు వినాలి, తన పిల్లలు తన వాక్యానుసారం బ్రతకాలి అన్న ఉద్దేశంతో ఏ ప్రాంతం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, ఏ వంశానికి చెందినవాడైనా, ఏ రాష్ట్రానికి చెందినవాడైనా వాళ్ళు మాట్లాడుకునే ప్రతి భాషలోనికి దేవుడు ఈ గ్రంథాన్ని తర్జుమా చేయించి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. బైబిల్లో నుండి నిజంగా దేవుడు మనుషులను పిలుస్తున్న పిలుపు చూస్తేనండి చాలా సంతోషం వేస్తుందండి. భూమి మీద ఉన్న మానవాళిని ఆయన పిలుస్తున్న పిలుపు ఉంటుంది బైబిల్లో. ఏమని పిలుస్తాడో తెలుసండి? మనుషులను దేవుడు గ్రంథం ద్వారా ఏమని పిలిచాడు అంటే, నిజంగా మాట అర్థమైతే బైబిలును గుండెలకు హత్తుకుని నిజంగా దేవుడు ఇంత గొప్ప పిలుపు పిలుస్తాడా మనుషులనని ఆనందపడిపోతాం. కీర్తన గ్రంథం 29వ కీర్తన మొదటి వచనం, దయచేసి అందరూ బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథం 29వ కీర్తన మొదటి వచనం, జాగ్రత్తగా వినండి. 29వ కీర్తన మొదటి వచనం, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించండి. మనుషులను దేవుడు ఏమని పిలుస్తున్నాడండి? దైవపుత్రులారా. చూసారండి ఎంత గొప్ప పిలుపండి అది. మానవుడిని సాక్షాత్తు దేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే, నువ్వు నా పుత్రుడివి, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి, దైవ పుత్రులారా. చూసారా, దేవుని పిల్లలారా. బైబిల్లో ఇలాంటి పదాలు ఎక్కువగా మనకు కనబడతాయండి. మానవులారా అని పిలుస్తాడు, నా పిల్లలారా అని పిలుస్తాడు, దైవపుత్రులారా అని పిలుస్తాడు. అంటే భూమి మీద ఉన్న మానవాళిని సృష్టించిన సృష్టికర్త రాయించిన గ్రంథం కనుక భూమి మీద మనుషులందరినీ పిల్లలారా అని పిలుస్తున్నాడు. మరో మాట మీరు ఆశ్చర్యపోయే మాట, నిజంగా ఇక్కడ దైవపుత్రులారా అని పిలిచాడా? మరో చోటకి వెళ్ళేసరికి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఇదే మాట మరొక రకంగా మాట్లాడతాడు. చూడండి, దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను ఇదిగో పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. భూమి మీద మనుషులు ఏమని పోలుస్తున్నాడు? పిల్లలు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడ్డారు. మనుషులు దేవుని మీద తిరగబడ్డారు. జాగ్రత్తగా వినండి. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, గొప్పవాళ్ళని చేశాను, ఆ గొప్పవాళ్ళు నా మీద తిరగబడ్డారు అన్నాడు దేవుడు. అంటే బైబిల్లో దేవుడు, కొంచెం పెంచుతాం, సౌండ్ తీసండి, కొంచెం పెంచండి, కొంచెం అంత సౌండ్ వినపడుతుందండి అందరికీ? మాట వినపడుతుందా అందరికీ? క్లియరా? థ్యాంక్ యూ. అలా ఉంచుతాం. బాగుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్న మనుషులను పిలుస్తున్న పిలుపండి బైబిల్లో. దైవపుత్రులారా అంటాడు, నా పిల్లలారా అని పిలుస్తాడు. ఆకాశాన్ని కలిగించాను, భూమిని కలిగించాను, దానిని మీ పాదాల చెంత పెట్టాను. ప్రకృతి మిమ్మల్ని సేద తీరుస్తుంది, ప్రకృతి మీకు సేవ చేస్తుంది. దాని ఒడిలో పెరుగుతూ మిమ్ములను, ప్రకృతిని కలిగించిన నన్ను మీరు ఆరాధించాలి, మీరు నన్ను పూజించాలి.
మీరు నా మాటల ప్రకారం భూమి మీద బ్రతకాలి అని ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి జన్మనిచ్చాడు దేవుడు. నిన్నటి దినం మీరు చాలా సంగతులు విన్నారు. తల్లి గర్భంలో దేవుడు ఒక మనిషిని అవయవ నిర్మాణం చేసి చక్కటి రూపాన్ని కట్టి ఈ భూమి మీదకి పంపించి కని పెంచిన వాడుగా దేవుడు బైబిల్లో మనకి కనబడతాడు. ఈరోజు బైబిల్ను అనేక మంది వారి గుండెలపైన ఎందుకు పెట్టుకుంటున్నారు, అనేక మంది బైబిల్ని ఎందుకు చదువుతున్నారు, అనేక మంది బైబిల్ చెంతకి ఎందుకు వస్తున్నారు అంటే బైబిల్లో ఎక్కడ కూడానండి మతం అన్న పదం కనపడదండి. ఇదొక మత గ్రంథం అన్న పదాలు బైబిల్లో కనపడవు. మీరు నా పిల్లలు అంటాడు, నేను సృష్టికర్తను అంటాడు, మిమ్మల్ని అందరినీ కలిగించిన వాడిని అన్నాడు, మీరందరూ నా చెంతకు రావాలి అన్నాడు, నా గ్రంథంలో మంచి ఉంటుంది అన్నాడు, ఆ ధర్మాన్ని మీరు పాటించాలి, భూమి మీద నా పిల్లలుగా నా స్వరూపాలుగా మీరు లోకానికి కనబడాలి, సన్మార్గంలో మీరు జీవించాలి అన్న ఉద్దేశాలే బైబిల్లో కనబడతాయి తప్ప బైబిల్లో మతం అన్న పదం అండి ఎక్కడ వెతికినా మతం అన్న పదాలు బైబిల్లో కనపడవు. దేవుని పిల్లరా, ఈరోజు నేను మీతో చెప్తాను, నేను మీకు అర్థం కావాలి, నేను అర్థమైతేనే మీ జీవితాలు బాగుంటాయని దేవుడు పదే 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 బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు నిన్నటి దినాన్ని మీతో చూపించాను. ఈరోజు భూమి మీద మానవాళి తన పిల్లలైతే సర్వాన్ని సృష్టించి భూమి మీద ఈ మానవులకు అప్పగిస్తే మనుషులు భూమి మీద దేవుడి సన్మార్గంలో దేవుళ్ళుగా దైవపుత్రులుగా బ్రతకవలసిన వారు దారి తప్పారు, పాపాలు చేశారు, నేరాలు చేశారు. అలాంటి వారిని హృదయంలో పెట్టుకుని మనసులో పెట్టుకుని బాధపడుతూ దేవుడు బైబిల్ ఒక మాట మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అప్పుడు బైబిల్ చూద్దాం, బైబిల్ విప్పుదాం. అసలు మీరు ఎందుకు ఇలా మారిపోయారు అంటే నేను మీకు అర్థం కాకపోవటమే కారణం అన్నాడు దేవుడు. ఒక మాట బైబిల్లో చూద్దాం దయచేసి అందరూ బైబిల్ తీసుకుని మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం వాక్యపట్నంగా 2 దినాలు దాన్ని మాట చదివించారు. ఆ మాటలో దేవుడు ఏమంటున్నాడో ఒకసారి జాగ్రత్తగా తీయండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని సమకూర్చును. దేవుడట మనుషుల్ని ఎలా సమకూర్చాడు భూమి మీదకి అంటే మనకు అర్థం అవడానికంటే ఒక రైతు పడే కష్టాన్ని ప్రస్తావించాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు అన్నాడు. చూడండి, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లు అన్నాడు కదా. కళ్ళంలో పనలు కూర్చడం అంటే వ్యవసాయం గురించి ఆలోచిస్తేనే వ్యవసాయం తెలిసిన వాళ్ళకి ఆ మాట అర్థమవుతుంది. ఈరోజు మనం తింటున్న బియ్యం ఏదైతే ఉందో దానిని పండించేది రైతు, వరి. ఆ వరి పండించేటప్పుడు ఎలాగా వ్యవసాయం చేస్తాడో మీకు తెలియదు కాదు. ముందు నాట్లు వేస్తాడు, పొలాన్ని దున్నుతాడు, నీళ్లు పెడతాడు, చాలా కష్టపడతాడు రైతు. ఆ నాట్లు నాటిన తర్వాత కంటికి పాపలాగా పైరును పెంచుతాడు, మందులు వేసి ఎరువులు వేసి దాని చుట్టూ తిరిగి చాలా కష్టపడతాడండి రైతు. కష్టపడిన తర్వాత ఈ పైరు పెద్దదవుతుంది, గింజలు వేస్తాయి, మొలకలు వస్తాయి, ఆహారం వస్తుంది. ఆహారం వచ్చిన తర్వాత ఆ ఆహారాన్ని ఆ చాలలో ఆ పనల కింద దాన్ని కోసి కట్టలు కట్టి వాటి అన్నిటిని పట్టుకొచ్చి కళ్ళంలో సమకూరుస్తాడు, అక్కడ దుల్లగొడతాడు. అప్పుడు దానిని బస్తాలలోనికి ఎత్తుతాడు. ఆ బస్తాలలోనికి ఎత్తిన ధాన్యమే మిల్లులోనికి వెళ్ళి బియ్యం అయి మన చేతుల్లోనికి వస్తుంది. ఒకడు కళ్ళములో తన పనలు సమకూర్చున్నట్లుగా యెహోవా మిమ్మల్ని సమకూరుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక రైతు దాన్ని కన్నాడు, దానిని నాటు వేశాడు, పెంచాడు, దాని చుట్టూ కాపలా కాశాడు, గొప్పవాడిగా పెద్దవాడిగా చేశాడు. పైరుని ఎలాగైతే చేశాడో పరలోకంలో ఉన్న దేవుడు కూడా తల్లి గర్భంలో మీకు దేహాన్ని పిండంగా ఉన్న మిమ్మలను ఒక శుక్రకణంగా పిండంగా తల్లి గర్భంలో ఒక చక్కటి రూపాన్ని కట్టడానికి కూడా దేవుడు అలాగే కష్టపడ్డాడు. ఒక 3.5 కేజీల రూపాన్ని చేశాడు. ఒక రక్తపు ముద్దని, కన్ను, కాళ్ళు, చేతులు, అవయవాలు సమస్తాన్ని దేవుడు తల్లి గర్భంలో చేసి దేవుడు దేహంలో కట్టిన తన బిడ్డలను ఈ లోకంలోనికి తీసుకుని వస్తున్నాడు. లోకంలోనికి వచ్చిన తర్వాత గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, సర్వం ఈ పంచభూతాలను పెట్టుబడిగా పెట్టి మనుషులను దేవుడు కని పెంచుతున్నాడు. ముందు మీరు చదువుకున్న మాట అదే, నేను పిల్లలను కని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఎలాగంటే తిరగబడ్డారు అంటే ఇదిగో నేను భూమి మీద ఉన్నప్పుడు మిమ్మల్ని మీ రూపాలు రావడానికి కానీ మీకు ఈ జీవితం దక్కడానికి కానీ పరలోకంలో ఉన్న తండ్రిగా నేను కదా కారణం. నాది కదా జీవితం, నాది కదా దేహం. ఆ జీవితం నాదైనప్పుడు, ఆ దేహం నాదైనప్పుడు మీరు ఎలా జీవించాలి అంటే
నాకు అనుకూలంగా నేను చెప్పినట్టుగా కదా భూమి మీద మీరు బ్రతకాలి. జాగ్రత్తగా వినండి. కళ్ళములో ఒకడు పనులు సమకూర్చున్నట్లుగా నేను మిమ్మల్ని సమకూర్చాను తల్లి గర్భంలో. మీకంటూ దేహాన్ని కట్టకపోతే మీకు ఎక్కడొచ్చేది ఆ రూపం? మానవ దేహం ఎక్కడిది? మీ భూమి మీద అసలు మీకు జీవితం ఎక్కడిది? మీరు చెప్పండి. ఎవడు తల్లి గర్భంలో దేహాన్ని కట్టేటప్పుడు తల్లి కానీ తండ్రి కానీ బిడ్డ పెరుగుతాడు పుడతాడని ఎదురు చూడటం తప్ప 9 నెలలు ఆ తల్లి గర్భంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. ఇసుగా మాటలన్నీ వాస్తవాలన్నీ కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునో అది నీకు తెలియదనేసాడు. అంతే. చూలాలి గర్భంలో ఎముకలు నీకు నిర్మిస్తున్నాను నాయన, అది నీకు తెలియదు. 9 నెలలు వెయిట్ చేయి, బిడ్డను చూద్దుగానే అన్నాడు. బిడ్డ వచ్చింది. ఆ బిడ్డను ఆహారం పెట్టి గాలి ఇచ్చి ప్రకృతిని పెట్టుబడిగా పెట్టి గొప్పవాడిగా చేసి పెంచి పెద్ద చేశాడు. పెద్ద చేసిన మనుషుల ఎడల దేవుడు ఎలాంటి ఆలోచనలు కలుగున్నాడు ఇప్పుడు చెప్తాడు అక్కడ. ఒకడు కళ్ళములో పనులు సమకూర్చున్నట్లుగా యెహోవా మిమ్మల్ని సమకూర్చును. అయితే ఆ పదం చూసారా? అయితే దేవుడు కంటే, దేవుడు పెంచితే, తల్లి గర్భంలో దేవుడు దేహాలను కడితే, ఆ దేహాలు పెరగడానికి అవసరమైన ప్రకృతిని దేవుడు చేస్తే, అదే పదానికి అర్థం. అయితే వారు ఆయన తలంపులను తెలుసుకొనకున్నారు. దేవుడు తలంపులు తెలుసుకోలేదట, దేవుడి ఉద్దేశాలు తెలుసుకోలేదట. మరి కన్నది ఆయన కదా, నిన్ను ఈ లోకానికి తెచ్చింది ఆయన కదా. ఈ లోకాన్ని నువ్వు పుట్టక మునిపే ఆకాశాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని 43వ అధ్యాయం 7వ వచనం, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చాలండి. ఎందుకు కన్నాడట, ఎందుకు పుట్టించాడట చెప్పండి. ఆ పదం ఏంటి చెప్పండి అక్కడ ప్రారంభం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. నా మహిమ, నాకు మహిమ తేవాలి, నాకు కీర్తి తేవాలి, నా ఉద్దేశాలకు అనుకూలంగా నువ్వు బ్రతకాలి. అందుకు కదా నీకు జన్మించాను. నా మహిమ నిమిత్తం మీ దేహాలతో దేవుడిని ఏం చేయమన్నాడు? మహిమ పరచండి. మహిమ, దేవుడికి కీర్తి. ఏమండి, మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు ఉంటారు. జాగ్రత్తగా నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని కన్న మీ తల్లిదండ్రులు గొప్పవారైనప్పుడు సమాజంలో, వారు ఒక స్థితిలో ఉన్నప్పుడు సమాజంలో వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు, ఆ స్టాండర్డ్కి తగ్గట్టుగా నువ్వు బ్రతకనప్పుడు అపకీర్తి ఎవరికి వస్తుంది చెప్పండి? ఎవర్రా ఇతను కన్నారు? ఎవరి కుమారుడురా? ఎదుగురా ఇలాంటి పాపాలు చేస్తున్నాడు, ఎదుగురా ఇలాంటి నేరాలు చేస్తున్నాడు, ఇలా పొగరబోతుగా ఉన్నాడేంటి, ఇలా బ్రతుకుతున్నాడేంటి, సమాజాన్ని పాడు చేసేవాడుగా, ఎవడ కొడుకు వీడు, ఎవడికన్నాడు, ఎవడికని రోడ్డు మీద వదిలేశాడు? అపకీర్తి ఎవరికి వస్తుంది చెప్పండి? కన్న తల్లిదండ్రులకు వస్తుంది. తప్పు చేస్తే, తప్పుడు మార్గంలో జీవిస్తే. అలాంటిది పరలోకంలో ఉన్న కన్న తండ్రి నీ దేవుడైనప్పుడు, నీ సృష్టికర్త అయినప్పుడు, ఆయన మహిమ నిమిత్తం నువ్వు పుట్టినప్పుడు, నీ జన్మ ఆయన ఇచ్చిందైనప్పుడు, మరి ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు, నువ్వు ఆయనకి మహిమ తెచ్చే జీవితాన్ని జీవించాలని కదా. ఎప్పుడైనా ఇది అర్థం చేసుకున్నావా? దేవుడి దగ్గరికి వచ్చి బైబిల్ పట్టుకున్నావు, తిరుగుతున్నావు, నా జీవితం దేవుడికి మహిమ తెస్తుందా లేదా? నా నోరు, నా మాట, నా జీవితం, నా క్రియలు దేవుడికి ఏమైనా మహిమ తెస్తున్నాయా? దేవుడికి ఏమైనా అపకీర్తి చేస్తున్నాయా? నేను దేవుడు బైబిల్ పట్టుకొని కూడా పాపాలు, తప్పులు, నేరాలు ఏమైనా చేస్తున్నానా? నా జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ, నా జీవితాన్ని బట్టి దేవుడికి అపకీర్త అని ఏనాడండి మనిషి ఆలోచించుకుంటున్నాడు? అందుకే బైబిల్లో రాయబడిన మాట మీ అందరికీ తెలుసు. మిమ్మును బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. మీరు సరిగా బ్రతకకపోవటం వల్ల కదా. నేనేంటో, నా ప్రేమ ఏంటో, నా ఆప్యాయత ఏంటో, నన్ను నమ్మిన వారు మీరు ప్రేమ, ఆప్యాయత, అనురాగం పక్క వాళ్ళకి పంచితే కదా. వీళ్ళు దేవుడు బిడ్డలండి, ప్రేమతో ఉంటారండి, దేవుని బిడ్డలండి, నీతిగా ఉంటారండి, దేవుని పిల్లలండి, నిజాయితీగా ఉంటారండి, ప్రేమను చూపిస్తారండి అని నీ జీవితాన్ని బట్టి కదా నాకు మహిమ రావాలి, నీ మాటను బట్టి కదా నాకు మహిమ రావాలి. ఏది అంటున్నాడండి? దేవుని పిల్లలరా, మీకు సంగతి చెప్తానండి. నేను రాత్రి చెప్పాను, వాక్యం విన్నంత మాత్రాన మన దేవుడికి ఇష్టలం కాదు, భక్తులము కాదు. వాక్య ప్రకారం మనం ఏనాడైతే బ్రతుకుతామో దేవుడి ఉద్దేశాలకు అనుకూలంగా, ఆ రోజే మన దేవుడికి ఇష్టలం అండి. మీకు మాట చెప్తానండి, యేసుక్రీస్తుల వారిని ఈరోజు ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఒప్పుకున్నాయి. యేసుక్రీస్తు మంచుడండి అంటారు. జాగ్రత్తగా వినండి, నేను చెప్పే పాయింట్లు జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తుల వారిని ప్రపంచం అంతా అంగీకరించడానికి, యేసుక్రీస్తుల వారి పాదాల చెంత అందరూ రావడానికి కారణం ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు అంటారా, ఆయన బ్రతికిన బ్రతుకు అంటారా? మీరు చెప్పండి. ఏది ఆకర్షించింది జనాంగాన్ని? మీరు చెప్పండి.
ఏదండి ఆయన ఆకర్షించింది? ఆయన మాటలు చెప్పింది ఆ రోజు తన చుట్టూ ఉన్న కొద్ది మందికేనండి, ఆయన చుట్టూ ఉన్న పిల్లలకేనండి ఆ రోజు వాక్యం చెప్పాడు ఆయన. వాక్యం చెప్పింది ఏమంటే ఆ రోజు వాక్యం ద్వారా ఆకర్షించింది కొద్ది మందినే. యేసుక్రీస్తుల వారి బ్రతుకు ద్వారా, యేసుక్రీస్తుల వారి జీవితం ద్వారా, ఆయన ప్రవర్తన ద్వారా ఈరోజు ప్రపంచ దేశాలను ఆయన ఆకర్షించాడు. ఎలా ఆకర్షించాడు చెప్తారండి ఒక మాట. యేసు ప్రభు సృష్టికర్త, మానవాళి పాపాలు కడగడానికి సిలువలో ఎలాడాడు మీకు తెలియదు కాదు. చివరి రక్తపు బొట్టు అంతా కార్చాడు. ఆ సిలువ మరణానికి ముందండి ఆయన్ని చాలా అవమానించారండి. సిలువకేసే ముందు యూదులు అవమానించారు, కొడుతున్నారు, తిడుతున్నారు, పిడుగుతులు గుద్దుతున్నారు, మొహం మీద ఉమ్మేస్తున్నారు. అన్ని అవమానాలు భరిస్తున్నాడు, అన్ని హేళనలు భరిస్తున్నాడు. మీకు మాట చెప్తానండి, సిలువకి ఎక్కడానికి ముందండి యేసుక్రీస్తుల వారిని దూషిస్తూ ద్వేషిస్తూ ఆయన మీద ఏం వేశారో తెలుసా? ఉమ్మేశారండి. యేసుప్రభు మీద ఏం వేశారు? ఉమ్మేశారు. జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. యేసుక్రీస్తుల వారి మీద ఉమ్మేస్తే, ఉమ్మి వేసిన వాడిని శపిస్తే ఎదుర్కొండా ఉన్నవాడు బ్రతుకుతాడా చచ్చిపోతాడు? మీరు చెప్పండి. అంజూరపు చెట్టుని చూచి శపించగానే చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. సముద్రాన్ని గద్దిస్తే సముద్రము గాలి మిక్కిల నిమ్మలమైపోయాయి. సృష్టికర్త ఎదురుగా ఉన్న మనుషులు దూషిస్తున్నా ద్వేషిస్తున్నా భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడే తప్ప ఎదురుగా వాళ్ళ మీద తిరగబడిన సందర్భాలు బైబిల్ ఎక్కడైనా కనపడతాయి యేసు జీవితంలో? లేవండి. దేవుడు జాగ్రత్తగా వినండి, బ్రతుకుండాలి క్రైస్తవుడు అంటే. మొహం మీద ఉమ్మేస్తుంటే పాపం ఉమ్మేసిన వాళ్ళని, బల్లెపు పోటు పొడిచిన వాళ్ళని, ముళ్ళ కిరీటం పెట్టిన వాళ్ళని, చేతిలో మేకులు వేసిన వాళ్ళని, సిలువేసిన వాళ్ళని ఆ రోజు యెరూషలేము వీధుల్లో ఊరేగించుకుంటూ కొడుతూ తిరుగుతున్న ఆ ప్రజలందరినీ కూడా సిలువలోకి ఎక్కి యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? ఒకటే మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని ఈ ఒక్క మాటనండి ప్రపంచం అంతా దాసోహం అయిపోయింది. ఈ ఒక్క మాటకే, ఈ ఒక్క మాటకేనండి ప్రపంచం అంతా దాసోహం అయింది యేసుక్రీస్తుల వారి పాదాల దగ్గరికి. అందుకేనండి వచ్చింది. కుట్టిన వాళ్ళని కూడా క్షమిస్తాడా? తిట్టిన వాళ్ళని క్షమిస్తాడా? ఉమ్మేసినా క్షమిస్తాడా? క్షమ. అబ్బా, ఇలాంటి దేవుడు లేడండి. యేసు ప్రభు ప్రేమమయుడండి, క్షమామయుడండి, నా పాపాలు కూడా క్షమిస్తాడండి. అందుకేనండి ఈరోజు ప్రపంచం అంతా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర ఉంది. ఈరోజు ఎందుకు వచ్చారనుకుంటున్నారు? క్రియలు 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 క్రియలండి. అవి మాటలు కాదండి, ఆయన చూపించింది క్రియలు. ఏమండి ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే ఆ క్రియలు ఎంత కష్టమైనవో మనకు అర్థమవుతాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తేనే అర్థమవుతాయి ఆ క్రియలు. యేసుక్రీస్తుల వారు చేసిన ఆ క్రియలు అనేవి ఎంత కష్టమో ప్రాక్టికల్గా ఆలోచిస్తే అర్థమవుతాయి. మీకు మాట చెప్తాను, యేసుక్రీస్తుల వారు మొహం మీద ఉమ్మేసినా క్షమించాడు. మీకు మాట్లాడుతాను, మీరు క్రైస్తవులు కదా, మీరు మీ ఇంటి ముందు గేటు తీసుకుని గుమ్మ ముందు నిలబడ్డారు. రోడ్డు అంపై ఎవడో వెళ్తున్నాడు, వెళుతూ వెళుతూ గేటు ముందు నుంచొని మిమ్మల్ని చూసి తూ అని కింద ఉమ్మూసాడు. ఏం చేస్తారు చెప్పండి మీరు? మీ మీద ఉయ్యలేదు, మన జాగ్రత్తగా వినండి, మీ మొహం మీద ఉయ్యలేదు, ఉమ్మాడు. ఎక్కడ ఊసాడు? మిమ్మల్ని చూసి రోడ్డు మీద కింద ఊసాడు. ఊరుకుంటారా? లోపల కర్ర అట్టుకుని వాడి మీద యుద్ధానికి వెళ్తారా? మిమ్మల్ని చూసి రోడ్డు మీద ఉమ్మేస్తే క్షమించలేని నువ్వెక్కడ? సృష్టికర్త అయ్యుండి మొహం మీద ఉమ్మేస్తున్నా తుడుచుకుంటూ క్షమించిన ఏసెక్కడ? బాగా ఆలోచించండి. ఏసండి ఏమనుకుంటున్నారండి యేసుప్రభు అంటే? అలాంటి క్రియలు చేయాలంటే చాలా గొప్ప గుణం ఉండాలి లోపల. క్షమించటం. ఈరోజు మనుషులు ఎలా తయారైపోయారంటే సొంత భార్యను క్షమించలేరు, భర్తను క్షమించలేరు, పిల్లల్ని క్షమించలేరు. సాటి రక్త బంధాలలో ఉన్న వాళ్ళే ఆస్తుల కోసం కొట్టుకొని తిట్టుకొని చంపుకుంటున్న సమాజంలో ఉన్నాం ఈరోజు. సొంత అన్నదమ్ములే ఒకే గర్భాన పుడతారు, చిన్నప్పటి నుంచి ఒకే తల్లి కన్నది, ఒకే రక్త బంధం. పెద్ద అయ్యేసరికి ఆస్తుల దగ్గర గొడవలు వచ్చేసరికి ఆస్తుల కోసం చంపుకుంటున్న వాళ్ళు చూడలేదా? మనం లోకంలో వార్తల్లో మనం చూడలేదా? ఆస్తుల కోసం విడిపోయిన వాళ్ళు, ఆస్తుల కోసం కొట్టుకుంటున్న వాళ్ళు. ఆయన ఎక్కడ? ఈరోజు సమాజం ఎక్కడ? మీరు చెప్పండి. ఎవరో కన్న తల్లి, ఎవరో కన్న కొడుకు, వాళ్ళు వచ్చి మొహం మీద ఉమ్మేస్తున్నా ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు, భూమి మీద ఉన్న మనుషులందరూ ఒకే తండ్రి పిల్లలు గనుక వీళ్ళని క్షమించడానికి నేను వచ్చాను గనుక వీళ్ళు ఏం చేసినా క్షమించాలి. వీళ్ళ పాపాలలో నుంచి బయటికి తీసుకురావడానికి అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పెట్టేస్తాను. ఏమి యేసుప్రభు అండి, ప్రాణం కూడా వదిలేసాడండి. ప్రాణం అండి. బైబిల్ గొప్పదైందండి, ఆయన మాటలు గొప్పవయ్యాయండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా యేసు 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 బైబిల్ అంటున్నారంటే కారణం అండి మాటలు కాదండి. మాటలు ఎవరైనా చెప్తారండి,
క్రియలు, క్రియలు, క్షమ, దయ, జాలి, పాపం చేసిన వాళ్ళని మార్చడానికి ఆయన ప్రయోగించిన మాటలు అద్భుతాలు కదండి బైబిల్లో. ఏమంటే పాపులను క్షమించడానికి ఆయన ఉపయోగించిన పదాలు ఏమండి ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయండి. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ బైబిల్లో మనం చూస్తాం, వ్యభిచారంలో దొరికేసింది. ఆ రోజు యూదులు వ్యభిచారం ఏ స్త్రీ అన్న చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం చంపేయండి అన్న చట్టం ఉంది. ఆ చట్టాన్ని పట్టుకొచ్చి ఆ యేసుక్రీస్తుల వారి ముందు ఆ వ్యభిచారంలో పట్టుబడిన అమాయకురాలు ఆ వ్యభిచారంలో చేస్తూ దొరికిపోయిందండి. యేసుప్రభు ముందు నిలబెట్టారు. ప్రభువా, ఇదిగో ఈవిడ ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన వాళ్ళందరినీ చంపేయమని ధర్మశాస్త్రంలో ఉంది కదా, వాక్యంలో ఉంది కదా. అయితే ఈవిడ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, ఇదిగో నీ ముందుకు తీసుకొచ్చాం, నువ్వు శిక్షించు, ఏం తీర్పు తీర్పుతావో చెప్పు అన్నారు. ఏమండి, ధర్మశాస్త్రంలో ఉన్న మాట వాస్తవం. జాగ్రత్తగా వినండి. యేసు చెప్పినంత గొప్ప నీతి న్యాయము ఈ లోకానికి ఎవరో చెప్పలేదండి. తప్పు చేసింది ఆవిడ, నిజానికి తప్పుకు శిక్ష అనుభవించాలి. ఆవిడ నిజమే, ఆవిడ తప్పు చేసింది, చచ్చిపోవాలి. కానీ యేసుప్రభు ఒకటి అడుగుతున్నాడు అక్కడ. నిజమే, ఆవిడ తప్పు చేసింది, వ్యభిచారం చేసింది, చంపేద్దాం, రాళ్లతో కొట్టి చంపేద్దాం. అయితే మీలో ఎవడైనా వ్యభిచారం కానీ నేరం కానీ ఎవడు ఏ పాపం కానీ చేయనోడు ఉంటే ఆ రాయి తీసుకుంటారా వేద్దాం అన్నాడు. వచ్చిన ప్రజలందరిలో ఏదో ఒక తప్పు ఏదో ఒక పాపం ఉంటుందా ఉండదా? ఉంటది. తప్పు చేసినోడిని చంపొచ్చా? ఎలా లాక్ చేశాడు చూడండి ఆ రోజు జనాన్ని. ఒరే, నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు పాపం చేసావు కదా, ఆవిడ పాపం చేసింది, ఆవిడని చంపే రైట్ హక్కునికి ఎక్కడదన్నాడు. నోరు మూయిస్తారు ఆ రోజు జనాంగం అంతా. అంటే లోకంలో తప్పులు పాపాలు అందరూ చేస్తారా, చంపుకోవటం కాదురా. చంపుకుంటే తప్పు చేసిన వాళ్ళందరినీ చంపుతానంటే ఈ లోకంలో ఎవడ బ్రతుకుతాడండి? చెప్పండి, ఎవడ బ్రతుకుతాడు? తెలుసో తెలియకో తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, నేరాలు చేస్తారు. తప్పులు చేసిన వాళ్ళందరినీ శిక్షిస్తాను, దండిస్తాను, నరికేస్తాను, చంపేస్తాను అంటే ఎవడ బ్రతుకుతాడు ఈ లోకంలో? మరి తప్పు చేసిన వాడిని చంపటం కాదురా సొల్యూషన్, మార్గం. తప్పు చేసిన వాళ్ళని చంపుకోవటం కాదు, తప్పు చేసిన వాళ్ళకి తప్పు అర్థమయ్యేటట్లుగా చెప్పి ఆ తప్పు మళ్ళా చేయకుండా వాడి బ్రతుకులను మారుద్దాం అన్నాడు. ఇది ఈ రోజు ప్రపంచానికి యేసుక్రీస్తుల వారు ఇచ్చిన విప్లవం. ఇది విప్లవం. మార్చండి, మార్చండి, చంపకండి, మార్చండి, మనుషులను మార్చండి, వ్యభిచారులను మార్చండి, దొంగలను మార్చండి, మార్చండి, మార్చండి. వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉంటాయి. శిక్షిస్తే ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది, శిక్షిస్తే ఆ కుటుంబం ఒకరు పోగొట్టుకుంటుంది. అలా బాధ పెట్టొద్దు ఎవరిని. మార్చండి, మనుషులను మార్చండి. మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదట రాయి వేయండి అన్నాడు. ఒక్కడైనా రాయి వేసాడండి? అందరూ వెళ్ళిపోయారు. అక్కడ చంపడానికి అర్హత కలిగిన ఏకైక వ్యక్తి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తుల వారు. ఆవిడ మీద రాడేయడానికి అధికారం ఉంది. ఎందుకంటే ఈయన తప్పు చేశాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడా అని సవాలు చేశాడు ప్రజల మధ్య. నాలో ఒక తప్పు చూపించండి, నాలో ఒక లోపం చూపించండి, నాలో ఒక పాపం చూపించండి అని ప్రజల మధ్య సవాలు చేసిన ఏకైక మానవుడు యేసుక్రీస్తు అండి. తప్పులేదు నాలో, నేను ఇప్పుడు ఆవిడ శిక్షించగలను. కానీ శిక్షించడం కదా మార్గం. ఆవిడ పిలిచాడు. అమ్మా, వ్యభిచారిని ఏమని పిలిచాడండి? వ్యభిచారిని పిలుస్తున్న పిలుపు ఉంటుందండి బైబిల్లో. ఆవిడ పిలిచి, వ్యభిచారులు ఎలా పిలుస్తారు చెప్పండి? లోకంలో పోలీసు వాళ్ళు వ్యభిచారం చేస్తూ దొరికిపోతే ఆడపిల్లల్ని ఏమని పిలుస్తారు చెప్పండి? పోలీసు వాళ్ళు ఎలా పిలుస్తారు? వాళ్ళ పిలుపు ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు అసలు ఎంత దారుణంగా ఉంటాయండి. కానీ వ్యభిచారం అంతా పట్టుబడిన స్త్రీని అలా రాళ్లతో అప్పటికే కొట్టారండి. కొన్ని దెబ్బలు కొట్టేశారు, కింద పడిపోయింది. చేయట్టుకుని అలా పైకి లేపాడు. అమ్మా అని పిలిచాడండి. వ్యభిచారులో అమ్మను చూశాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీలో అమ్మను చూసి, అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా అన్నాడు. ఎవరు వేయలేదు ప్రభు, నీ మాటకు లోబడి వెళ్ళిపోయారు. నేను కూడా నీ మీద రాయి వేయనమ్మా, నేను నిన్ను చంపనమ్మా. నిజంగానే నా మాటకి ఆవిడ కళ్ళంప నీళ్లు ప్రసంగం చేశాడు. దేవుని కుమార్తెవు కదమ్మా, దేవుడు మంచి జీవితాన్ని ఇచ్చాడు కదమ్మా, దేవుడు నిన్ను కన్నాడు కదమ్మా తల్లి గర్భంలో. నువ్వు రావాలి అని జగత్తు పునాది వేయబడక ముందు నుంచి నువ్వు ఎదురు చూస్తే నువ్వు లోకంలోకి వచ్చింది వ్యభిచారం చేయడానికా, పాపాలు చేయడానికా, నేరాలు చేయడానికా? నిన్ను కన్న నీ పరలోకపు తండ్రి కుమిలిపోతాడమ్మని గురించి అన్నాడు. ఆవిడ నిజంగా మాటలకి ఆవిడ జీవితమే మారిపోయింది. తర్వాత ఆవిడ మారిపోయింది, ఆవిడ కుటుంబం అంతా మారిపోయింది. నిజంగా మీరు ఆలోచించండి. చంపాలి, శిక్షించాలి అని లోకం చెప్తే నేరస్తుల ఎడల
నేరస్తులను యేసుప్రభు ఏం చేస్తూ వస్తున్నాడు? మార్చాలి, మారాలి. తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు, రండి నా సిలువ రక్తంతో మీ పాపాలు కడిగేస్తాను, మారండి, మంచి వ్యక్తులుగా బ్రతకండి అన్నాడు. అందుకేనండి ఈరోజు బైబిలు ప్రపంచ దేశాలలో ఉన్న అందరినీ ఆకర్షిస్తున్నాయి ఆయన మాటలు. దేవుని పిల్లలారా, దేవుడు మీకు అర్థమయ్యాడా? ఒకవేళ యేసుక్రీస్తుల వారిని పట్టుకొని మీకు యేసుక్రీస్తుల వారు అర్థమైతే యేసులా బ్రతకాలి కదా, యేసులా ఆలోచించాలి కదా, యేసులా క్షమించాలి కదా, యేసులా ప్రేమించాలి కదా, యేసులా మీ జీవితంతో అనేక మందిని ఆకర్షించాలి కదా. ప్రేమమయుడండి, దయమయుడండి, ఆయన దగ్గరికి వెళ్ళాలండి, ఆయన మాటలు వినాలి అండి, ఆయనతో మేము ఉండాలి అండి అని క్రైస్తవులుగా మీ దగ్గరకు అనేక మంది రావాలి కదా, మీ జీవితాన్ని బట్టి, మీ బ్రతుకును బట్టి. యేసుక్రీస్తుల వారు ఏమి సామాన్యుడు కాదు. ఆయన మాటలు ఈరోజు ప్రపంచ మానవాళిలో చాలా మందికి స్ఫూర్తినిచ్చాయి. ఆయన మాటను బట్టే మేము ఇలాగ బ్రతికామని చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చారు. కాబట్టి మనందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారు మన భారతదేశానికి అండి, ఆయన నిజంగా ఆయన ప్రాణ త్యాగంతో స్వాతంత్రాన్ని తెచ్చారు. ఆయన మహాత్ముడు, దేశం అంతా మహాత్ముడుగా కొనియాడుతుంది ఆయన్ని. ఆయన పలికిన మాట అండి, స్వాతంత్ర ఉద్యమంలో అనేక మందిని ఆ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మందిని కట్టుపడేసింది. ఈయన వెనకాల అనేక మంది వెళ్ళి బ్రిటిషర్స్ ఈయన దెబ్బకు పారిపోవడానికి ఈయన పట్టుకున్న అస్త్రం ఏంటో తెలుసండి? గాంధీ గారు పట్టుకున్న అస్త్రం ఏంటో తెలుసా? రెండు. ఒకటి అహింస, రెండోది ఎవడైనా కుడి చెంప మీద కొడితే వాడి వైపు ఏం తిప్పుదాం? ఎడమ చెంప చూపించండి, కొట్టి వాడి చేతులే చచ్చుపడిపోతాయి, కొట్టడం చిరాకేసి వాడే పారిపోతాడు. అహింస. ఈ మార్గం ఈయనకి ఎక్కడదనుకుంటున్నారు? 1947 60-70 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట 60-70 సంవత్సరాల క్రితం గాంధీ గారి నోట మనకి కనబడింది. అదే, నిన్ను ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప త్రిప్పు. ముందు ఈ మాట పలికింది ఎవరో తెలుసండి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారు. బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంది. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. ఆయన విద్యాభ్యాసం అంతా కూడానండి చిన్ననాడు. గాంధీ గారి విద్యాభ్యాసం అంతా కూడా చిన్ననాడు క్రిస్టియన్ కాలేజీలో జరిగింది. ఏమంటే క్రైస్తవ కళాశాలలు అనేసరికి అక్కడ కాస్త ప్రొద్దున్నే 4 దేవుడు మాటలు చెప్తారు. అందులో ఈ అహింస, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపకు తిప్పాలి, ఈ మాటలన్నీ గాంధీ గారిని ఆకర్షించాయి. అదే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ప్రయోగించాడు. ఈరోజు భారతదేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటుంది అంటే గాంధీ గారికి స్ఫూర్తినిచ్చిన మాటలు ఎక్కడో చెప్పండి? ఇప్పుడు ఎక్కడవి? బైబిలులోనివి, యేసుక్రీస్తుల వారి మాటలు అవి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం అండి, చదువుతున్నారు చూడండి. బైబిల్లో ఉంది స్పష్టంగా, అది మత్తయి సువార్త 5వ అధ్యాయం 39. నేను మీతో చెప్పినది ఏమనగా, దుష్టుడు వాడు కొడతన్నాడా, తిడతన్నాడా, మిమ్మల్ని బానిసలుగా చేశాడా? బ్రిటిషర్స్ అంత దుష్టులను దోచుకున్నారు ఈ భారతదేశాన్ని. వాడు దుష్టుడు, వాడు అన్యాయంగా అక్రమంగా దేశాన్ని దోచుకుంటున్నాడు కదా. మీరు దుష్టుణ్ణి ఎదిరించకండి. దుష్టుడిని ఎదిరిస్తే ఏం జరుగుతుందో చెప్పండి? వాడింత మరింత దుష్టుడు, అసలే దుష్టుడు. ఎదిరిస్తే వాడు మరింత మూర్ఖత్వాన్ని చూపిస్తాడు. కుక్క తినగా ఉంటుంది, కుక్క మీదకి తిరగబడ్డాం అనుకోండి, మనల్ని ఏం చేస్తుంది? అది కరుస్తుంది. కుక్క మీదకి రాళ్ళు వేస్తే తిరిగి వచ్చి కరుస్తుందండి. దుష్టత్వం. ఆ రోజు వాళ్ళలో ఉన్నది కూడా అదే. మీరు దుష్టుని ఎదురింపక, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పు, ఎడమ చెంప త్రిప్పు. ఎక్కడుంది మాట? బైబిల్లో. ఎప్పుడు పలికాడు ఈ మాట? 1947, 48, 1956 నుంచి ఈ స్వాతంత్ర ఉద్యమం యొక్క పోరాటాలు ప్రారంభం చేస్తే ఇది 2000 సంవత్సరాల క్రితం మాట. ఇది తొలి శతాబ్దంలో బ్రతికాడు యేసుక్రీస్తుల వారు. అప్పుడు మాట అండి ఇది. కుడి చెంప మీద కొడితే వాడి వైపుకి ఎడమ చెంప కూడా త్రిప్పు. దుష్టుడు మారతాడు, కొట్టడికి నిన్నాడు. అహింసా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దేవుని పిల్లలారా, బైబిల్ చదువుతున్నప్పుడు ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయా? దేవుడిని మహిమపరచడం అంటే ఆయన మాటలు జీవితంలో చూపించడం అని అర్థమవుతుందా? దేవుడిని మహిమపరచడం అంటే యేసుక్రీస్తుల వారిలో బ్రతకటం అని మీకు అర్థమవుతుందా? నా ఉద్దేశాలు, నా తలంపులు యేసుక్రీస్తుల వారు మీకు చూపించాడే ఆయన జీవితంలో. క్రైస్తవులారా, మీరు అలా జీవిస్తున్నారా? ఆ తత్వాన్ని బోధ పట్టించుకున్నారా? నేను ఏమైనా మీకు అర్థమయ్యానా? భూమి మీద ఉన్న మనుషుల కోసం రాత్రి చెప్పాను కదండి, ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పాను, ఆయన పడుతున్న కష్టము చెప్పాను. నేను పిల్లల్ని పెంచుతున్నాను, నేను మీకు జన్మనిచ్చాను, మీరు నా ఇష్టానుసారం బ్రతకాలి, నా వాక్యానుసారం బ్రతకాలి. దేవుడు ఎంత కష్టపడుతున్నాడో
మీకు తెలియదు కదండి. ఈరోజండి మనిషి చక్కగా తిని ఆహారం తిని బ్రతుకుతున్నాడు అంటే దీనికి ప్రధాన వనరు వర్షాలు, నీళ్లు ఉండాలి. నీళ్లు లేని ఏ రాష్ట్రమైనా ఎండిపోద్ది, నీళ్లు లేని ఏ దేశమైనా ఎండిపోద్ది, నీళ్లు లేని ఏ జిల్లా అయినా చూడండి కరువుతో అలమటిస్తుందండి. నీళ్లు ఉండాలి, నీళ్లు ఉండాలి. ఎక్కడవండి నీళ్లు అంటే దేవుడు బైబిల్లో రాసిన మాటలు చూస్తేనండి ఆశ్చర్యపోతారండి. కొన్ని మాటలు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథంలో దేవుడు పలికిన ఒక మంచి మాట. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయానికి రండి అందరూ. 10వ అధ్యాయము ఏమండి 12వ వచనం చూద్దామా? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా రాసుకోండి మాట. చాలా జాగ్రత్త చదవండి. ఈరోజు ప్రకృతిలో జరుగుతున్నవన్నీ కూడా ఎంత స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరిని ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు అనేసాడు. చూసారా? ఇవన్నీ ఆలోచించలేని ప్రతి వాడు ఎవరట? పశుప్రాయుడు. తింటున్నావు కదా ఆహారం, ఆహారం పుట్టడానికి కారణం వర్షాలు కదా. వర్షాలు ఎవరు పుట్టిస్తున్నారు? వర్షాలు ఆకాశ మండలంలో ఎవరు తయారు చేస్తున్నారు? మెరుపులు ఎవరు పుట్టిస్తున్నారు? మెరుపును పెట్టి ఈ భూమి మీద మనుషులకు వర్షాలను రప్పించి పంటలు పండించి ఈరోజు భూమి మీద ఉన్న మనుషులను కని పెంచుతున్నది ఎవరు? ఆలోచించవా? నీ జీవితకాలంలో కన్నాడు కదా, పెంచుతున్నాడు కదా, నా మాటలు ఇలా ఉన్నాయి, నువ్వు ఇలా బ్రతకాలి అని నీ జీవితం పట్ల ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కదా. ఆయన అర్థమయ్యాడా? దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి. మనుషులకు దేవుడు అర్థమయ్యాడా? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారో చెప్తానండి ముగింపు మాటలు, ముగించేస్తాను. ఇక దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు మనుషులు ఈరోజు? దేవుడి దగ్గరికి వస్తే ఏం జరుగుతుందని వస్తున్నారు అంటే, రాత్రి చెప్పాను కదండి, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, మేము నీ యొద్దకు వస్తే నీ వలన మాకు ఏం లాభం కలుగుతుందని వస్తారట. లాభాల కోసం వస్తున్నారట. కన్నాడు అని, పెంచుతున్నాడు అని, ఈ జీవితాన్ని ఇచ్చాడు అని, ఆయన ఆశలు పండించాలి అని, ఆయనకు మహిమ తెచ్చేటట్టుగా నేను యేసుక్రీస్తుల వారి క్షమ, జాలి, దయతో ఈ ప్రపంచం ముందు ఒక మహనీయుడిగా బ్రతకాలి అని దేవుడిని అర్థం చేసుకుని దేవుడిని చూపించడానికి లోకానికి తన ప్రవర్తనతో మనుషులు మాత్రం లాభాపేక్షతో దేవుడి దగ్గరకు వస్తున్నారట. ఒక మాట చదివిస్తానండి బైబిల్లో. మనం అందరం అనండి కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు బాగా ఎక్కువగా భక్తిలో ఉంటామండి. పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు భక్తిలో ఉంటామా? నేను ప్రతి సభలోనూ చెప్తానండి ఈ మాట. హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు, హాస్పిటల్లో మీరు పెద్ద హాస్పిటల్లో, పడకల హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్న పేషెంట్ క్రైస్తవుడు అని ఇట్టే చెప్పేయచ్చు. ఎలా చెప్పండి? తలగడ కథ ఖచ్చితంగా ఏముంటుంది? ఎక్కడున్నప్పుడు ఉంటుంది బైబిల్? తలగడ దగ్గర. హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఇంటికి వచ్చిన తర్వాత అదే బైబిల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడుంటుందో తెలియదు. ఆదివారం వెతుకుతాడు గుడికి వెళ్ళాలని, దుమ్మట్టేసి ధూలట్టేసి అలాగ 4 దెబ్బలు కొట్టి ఆ ధూలంతా దులిపి అదొక మైక సంచిలో పడేసి సంకలో పెట్టుకుని బయలుదేరుతాడు. ఎక్కడికి? గుడికి. భక్తుడు బయలుదేరాడు. ఆ ఆదివారం ఆ గుడిలో జిప్పు తీయటం తప్ప జీవితంలో దాన్ని జిప్పు తీయడు ఇంట్లో. ఇప్పుడు భక్తుడా? బైబిల్ చదవకపోతే దేవుడు ఏమర్థం అవుతాడు చెప్పండి? దేవుడు ఉద్దేశాలు ఏమర్థం అవుతాయి? దేవుడు ఎలా బ్రతకమన్నాడో నీకు ఏమర్థం అవుతుంది? కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు దేవుడు, అప్పుల బాధలు ఎక్కువైనప్పుడు దేవుడు, ఎవరి నుంచి అయినా ఏదైనా ఏమైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడు 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 దేవుడు. అబ్బా, శ్రమల్లో బాగా ప్రార్థన చేస్తున్నావు కదా. ఎవడి ఖచ్చితంగా అడుగుతున్నాను, బాధపడకండి. ఇది నిజమో కాదు చెప్పండి. మన బాధల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడికి ప్రార్థనలు చేసి,
సంతోషంగా ఉన్నప్పుడు మాత్రం ఎవరితో ఉంటాను చెప్పండి? ప్రమోషన్ వచ్చింది, అరే బావా ప్రమోషన్ వచ్చింది, రారా పార్టీ చేసుకుందాం. ప్రమోషన్ వస్తే పార్టీ, ఉద్యోగం పోతే మాత్రం ప్రార్థన ఎవరికి? బా ఎంత మంచి భక్తుడు అయ్యా. ప్రమోషన్ వస్తే బావకు పార్టీ అట, ఉద్యోగం పోతే దేవుడికి ప్రార్థనట. బాబా భక్తి కదండి ఇది. ఇలాంటి మహాభక్తులు ప్రార్థన చేస్తారు కదా. ఇలాంటి మహాభక్తుల గురించి బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? ఒరే నిన్ను కన్నాను కదరా, నిన్ను పెంచుతున్నాను కదరా, నీకోసం వర్షము గాలి ఆకాశము నిన్ను పెంచడానికి కొనకకుండా నిద్రపోకుండా ఈ విశ్వాన్ని తిప్పుతూ నిన్ను కని పెంచుతుంటే దుఃఖాలు మాత్రం నాకు ఇస్తావు, సంతోషాలు మాత్రం ఎవరికి ఇస్తావు? సంతోషాలు ఆనందాలు ఎవరికి ఇస్తారండి మనుషులు? బంధువులకి, ఫ్రెండ్స్, పార్టీలు అయితే వాళ్ళతోనట. అనారోగ్యం వచ్చి మంచం మీద పడిపోతానంటే దేవుడట ప్రార్థనట. ఇలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు వింటాడండి? వింటాడా? ఇప్పుడు బైబిల్ తీయండి, నిజంగా మీరు వండర్ అయిపోతారండి. ఇలాంటి భక్తులు అందరి గురించి బైబిల్లో రాశాడు దేవుడు. చూస్తారా? యోబు గ్రంథం తీయండి అందరం. యోబు గ్రంథం 27వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. జాతకు రాసుకోండి ఇది. యోబు గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. దేవుడు వానిని కొట్టివేయినప్పుడు, వాని ప్రాణము తీసివేయినప్పుడు భక్తిహీనుడు, భక్తి లేదు సరిగా, దేవుడిని అర్థం చేసుకోలేదు అక్కడ. భక్తిహీనుడు అన్నాడు చూసారా? అంటే ఈ సందర్భం ఎవరి గురించి రాస్తున్నాడు దేవుడు ఇప్పుడు? భక్తిహీనుల గురించి. సరిగా దేవుడిని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి, భక్తి అంటే ఏంటో తెలియని వాళ్ళ గురించి, దేవుడి కొరకు బ్రతకని వాళ్ళ గురించి, దేవుడు సృష్టికర్తగా గుర్తించిన వాళ్ళ గురించి, అవసరాల కోసం దేవుడి దగ్గరకు వచ్చి కష్టాల కోసం మాత్రమే దేవుడిని నమ్మిన వాళ్ళందరూ కూడా బైబిల్ ప్రకారం భక్తిహీనులు. సరైన భక్తి కాదది, సరైన సన్మార్గం కాదది. పుట్టించింది దేవుడి కోసం బ్రతకడానికి కదా. నువ్వు కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడి దగ్గరకు వస్తానంటే అది భక్తి అవుతుందా? అది యథార్థత అవుతుందా? అది న్యాయం అవుతుందా? అది ధర్మం అవుతుందా? ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో ఉండి చేసిన పాపాలు ఏమన్నా ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని నీతిగా న్యాయంగా సన్మార్గంలో బ్రతుకుతావని కదా జన్మనిచ్చాడు దేవుడు. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే జ్ఞాపకం వస్తున్నాడా? వీళ్ళందరినీ భక్తిహీనులుగా చెప్పి దేవుడు ఏమంటున్నాడు చూడండి 8వ వచనంలో. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు, వారి ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? 9వ వచనం. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర వినునా? వింటాడా? చూసారా అలా రాశాడో? వానికి బాధ కలిగినప్పుడు, బాధ కలిగిందంట. ఏం చేస్తున్నాడంటే దేవుడికి మొర్ర. ఆకాశం ఏమండి, ఆ రోజు హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని దేవా నువ్వే కాపాడాలి, దేవా నువ్వే కాపాడాలి. ఎందుకంటే డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు. డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు మాట చెప్తారండి, మా వల్ల అవదని చెప్పి ఓ మాట చెప్తారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. మా వల్ల చేయవలసింది అంతా చేసాం, మా చేతుల్లో ఏమీ లేదు, ఇప్పుడు ఎవరు చేసినా ఏం చేయాలి? అప్పుడు డాక్టర్ కూడా అప్పుడే జ్ఞాపకొచ్చాడు ఆయన. డాక్టర్ కూడా జ్ఞాపకొచ్చాడు ఆయన. ఎవరు? మా చేతుల్లో ఏమీ లేదండి, ఇంకెవరు చేసినా ఎవరు చేయాలి? అబ్బా తాగావు త్రాగావు, తిన్నావు, తిరిగావు, రోడ్ల మీద పడిపోయావు, భార్యను కొట్టావు, భర్తను కొట్టావు, చుట్టుపక్కల వాళ్ళ మీద గొడవలకు వెళ్ళిపోయావు. తాగి 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 కిడ్నీలు 2 పాడైపోయాయి. డయాలసిస్తో మంచం ఎక్కేసావు. దేవా నన్ను కాపాడు అంటున్నావు. కాపాడేయాలి ఇప్పుడు దేవుడు నిన్ను? తాగినప్పుడు గుర్తు రాలేదా? కుటుంబాన్ని కొడతానప్పుడు గుర్తు రాలేదా? కష్టార్జితాన్నంతా అనవసరంగా మద్యానికి ఆలకాలకి ఖర్చు పెట్టి దేహాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు దేవుడు జ్ఞాపకం రాలేదా? నీ దేహం దేవాలయము, దాన్ని పాడు చేస్తే నిన్ను పాడు చేస్తానన్నాడు కదా. దేహాన్ని త్రాగుడుతో, వ్యభిచారంతో, గుట్కాలతో, పానపరాకులతో దేవుడిచ్చిన చక్కటి దేహాన్ని పాడు చేసుకోకూడదని తెలీదా? తిట్టనప్పుడు గుర్తు రాలేదా దేవుడు? పాడు చేసుకున్నప్పుడు గుర్తు రాలేదా దేవుడు? అవయవాలు సర్వనాశనం అయిపోయిన తర్వాత, ఎవడి నోటికి క్యాన్సర్ వచ్చేసిన తర్వాత, బుగ్గ అంతా పక్కన కోసేసిన తర్వాత దేవా ఎందుకు నువ్వు ఇప్పుడు ఎందుకు రా దేవుడు నీకు? ఎందుకు ఇప్పుడు? ఏం చేయడానికి? ఆ నోరు ఆల్రెడీ సగం కోసేశారు. ఏం చేస్తావు? బాగు చేస్తే ఆ నోటితో ఇప్పుడు ఏమన్నా దేవుడి గురించి చెప్తావా? పోని దేవుడు బాగు చేస్తే ఆ నోరు ఏమైనా ఉపయోగపడుతుంది ఇప్పుడు దేవుడికి? ఎందుకు బాగు చేయాలి చెప్పండి? ఎందుకు చేయాలి? బాగా ఆలోచించుకోండి మీరు నేను చెప్పే మాటలు. ముగిస్తాను ఇక. ఆ చివరి మాట చూడండి. భక్తిహీనుడికి ఆధారం ఏంటి? వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర వినునా? 10వ వచనం. వాడు చూసారు దేవుడు అడుగుతున్నాడండి. వాడు సర్వశక్తులు యందు ఆనందించునా?
దేవుడిలో ఎప్పుడైనా ఆనందాలు ఇచ్చాడా? దేవుడికి ఎప్పుడైనా సంతోషకరమైన వార్తలు ఇచ్చాడా? ఇదిగో దేవుడి కోసం వాడి కష్టార్జితాన్ని ఉపయోగించేలాగా ఎప్పుడైనా సభలు పెట్టాడా? ప్రజలందరినీ పిలిచి వాడికి దేవుడి గురించి ఏమైనా చెప్పించాడా? దేవుడికి ఆనందించే పనులు ఎప్పుడైనా చేశాడా? వాడు చేయడు కదా. వాడు అన్ని సమయములలో, చూసారా కింద పాట, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా? ప్రమోషన్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడా? సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడా? ఆనందంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాడా? చేయడట. ఇలాంటి వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి. ఇలాంటి వాళ్ళకి దేవుడు అర్థమయ్యాడా? మా సభలకు వస్తేనండి మీరు అదృష్టవంతులు. నిన్న చెప్పాను కదా, ఎక్కడ వినని సంగతులు అద్భుతంగా దేవుడి గురించి మీకు అర్థమవుతాయి. ఈ మాటలు చూడండి ఎలాగున్నాయో. నీ ప్రార్థన నేను వినాలి అంటే అన్ని సమయాలలో నువ్వు నాకు ప్రార్థన చేయాలి. హ్యాపీగా ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేయి. దేవా స్తోత్రం, ఈ జీవితాన్ని, గొప్ప జీవితాన్ని ఇచ్చారు తండ్రి, నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు తండ్రి, నన్ను ఆరోగ్యంగా ఉంచారు తండ్రి, మీకు ఏమైనా సేవ చేయమంటారా? మీకు ఏమైనా ఉపయోగపడమంటారా? సంఘానికి ఏమైనా చేయమంటారా? సేవకుడికి ఏదైనా చేయమంటారా? నా చుట్టూ ఉన్న సహోదరులకి ఏదైనా సహాయం చేయమంటారా? నన్ను మంచి స్థితిలో ఉంచారు కదా, ఈ స్థితిని బట్టి మీకు స్తోత్రాలు అన్నట్టుగా కొర్నేలి అన్నట్టుగా ఏమైనా అంటున్నావా? కొర్నేలి ఉంటాడు బైబిల్లో, మంచోడు. తనకున్న దాంట్లో ఆ రోజు దైవ గ్రంథాన్ని బట్టి, ఆ రోజు ఉన్న ధర్మశాస్త్రాన్ని చదువుకొని, అనిజనుడైనా సరే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలకు లోబడి కొర్నేలి తన చుట్టూ ఉన్న వారికి ఏం చేశాడట? ఆ రోజు ధర్మ కార్యాలు చేశాడు, ధర్మ కార్యాలు చేశాడు. తనకున్న దాంట్లో ఇతరులకు పెట్టాడు. నిజంగా చెప్తున్నానండి, బైబిల్ ప్రకారం నీకు కలిగిన దాంట్లో పేదవాడికి పెట్టు, నీకు కలిగిన దాంట్లో చుట్టుపక్కల లేవలో కష్టపడుతున్న సహోదరుడికి పెట్టు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను గొప్పవాడిని చేస్తాడు. దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచిస్తాడు నీ కోసం. నువ్వు పెడుతున్నావు కదా, పెట్టే వ్యక్తికి ఇవ్వాలనుకుంటాడు. పెట్టే వ్యక్తిని దీవిస్తే మరొక నలుగురిని బాగు చేస్తాడనుకుంటాడు. ఎవడు ధర్మ కార్యాలు జరిగించాడు కొర్నేలి. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారండి? కోట్లకు కోట్లు, కోట్లకు కోట్లు, వేలకు వేలు, వందల ఎకరాలు కూర్చుకోవటమే తప్ప ఒక సెంటు భూమి లేక భూమి మీద అల్లాడిపోతున్న పేదవాడి గురించి ఎవరంటే పట్టించుకుంటున్నారు? మీరు చెప్పండి. ఈ రోజు ఎలా ఉంది సొసైటీ? ఎలా ఉంది చెప్పండి? ఎక్కడ నీతి, న్యాయం, ధర్మం, యథార్థత, సాటి మనుషుల ఎడల పాపం అనే జాలి లేని ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. దేవుడు పిల్లలుగా మనం అలా ఉండకూడదు. గ్రంథాన్ని చదువుతున్న వారులారా, గ్రంథాన్ని పట్టుకున్న వారులారా, ధర్మాన్ని మనం పాటిద్దామండి. సాటి సహోదరులను ప్రేమిద్దామండి. అందరిని హక్కును చేర్చుకుందామండి. అందరి గురించి ప్రార్థనలు చేద్దామండి. సమానత్వం రావాలి అని పరలోకంలో ఉన్న కన్న తండ్రి కోరుకుంటే అదే భావచాలంతో క్రిస్టియానిటీ ఎదగాలి. క్రిస్టియానిటీ ఆలోచించాలి. బాధలు కలిగినప్పుడు దేవుడికి ప్రార్థన చేయడం కాదు, నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు కూడా దేవుడికి ప్రార్థన చేయి. వాడు అన్ని సమయములలో నాకు ప్రార్థన చేయునా అన్నాడు. చూసారా? అన్ని సమయాల్లో చేస్తాడా? సంతోషంగా ఉంటే పార్టీలు చేసుకుంటాడట, బాధ వస్తే ప్రార్థనలు ఎడతాడట. ఇది ఎక్కడ దారుణం అండి బాబు? చూసారా అలాగున్నారా? సంతోషంగా ఉంటే పార్టీలట, మనుషులతో, ఫ్రెండ్స్తో, బంధువులతో. బాధలు వస్తే దేవుడట. అలాంటి వాళ్ళు మొర్ర నేను వినను. నన్ను మయంపరచడానికి పుట్టావు, నన్ను ఆనంద పెట్టడానికి పుట్టావు, నీ జీవితం నుండి నాకు అది కావాలనుకుంటున్నాడు. ఒక మాట చూపిస్తాను బైబిల్లో స్పష్టంగా. మనుషులు చేస్తున్నవన్నీ కూడా బైబిల్లో రాస్తాడండి దేవుడు. దేవుడు గొప్పతనం అదే. బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం అదే. నా మహిమ నిమిత్తం నన్ను అర్థం చేసుకుని భూమి మీద నాకు ప్రతిరూపంగా బ్రతకడానికి పుట్టిన ఓ మనుషుడా, నువ్వు చేస్తున్న పాపాలు ఏంట్రా అని పాపాలు చిట్టా రాసుకుంటూ వచ్చాడండి. చిట్టా రాశాడు బైబిల్లో. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం నుంచి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చూడండి. నాకు ప్రతిష్ఠితమగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములను, ఇదిగో నా గుడికి రావాల్సిన టైంలో గుడికి రావు. నా విశ్రాంతి దినం అంటే దేవుడిని ఆరాధించే టైం అదే. దేవుడి పిల్లలుగా ఇశ్రాయేలుకి ఒకనాడు ఆదివారం గుడికి రావాలి, ఈరోజు రావు. ఆదివారం గుడికి రావు. ఉద్యోగం అంటావు, వ్యాపారం అంటావు, ఎక్కడో తిరుగుతావు, ఫ్రెండ్స్ అంటున్నావు, బంధువులు అంటున్నావు, పెళ్ళిళ్ళు అంటున్నావు, విందులు అంటున్నావు, వినోదాలు అంటున్నావు. గుడున్న టైంలో గుడికి రావు. బాధ వచ్చినప్పుడు మాత్రం పాస్టర్ గారిని ఇంటికి పిలిచి ప్రార్థన చేయిస్తావు. వింటాడా? పాస్టర్ గారిని వింటున్నావు, నీది వింటావు. ఎందుకంటే నువ్వు విశ్రాంతి దినాలు నువ్వు పాటించవు కదా. దేవుడు సన్నిధి ఉన్నప్పుడు రావు కదా. నీ ప్రార్థన ఎందుకు వినాలి? నీ వారు ఎందుకు వినాలి? మనుషులు చేసే పాపాలలో సన్నిధికి రాకపోవటం కూడా పెద్ద పాపం. మర్చిపోకండి. మీరు విశ్రాంతి దినాలను తృణీకరించుచున్నావు, నా విశ్రాంతి దినములు నువ్వు అపవిత్రపరచుచున్నావే. కొండెములు చెప్పి, జాగ్రత్తగా వినండి ఎలాంటి పనులు చేస్తున్నారో మనుషులు చెప్తున్నాడు. కొండెములు చెప్పి, నరహత్య చేయువారు,
నీలో కాపురం ఉన్నారు. కొండాలు చెప్తున్నారట, హత్యలు చంపేస్తున్నారట, డబ్బు కోసం చంపేవాళ్ళు, అధికారాల కోసం చంపేవాళ్ళు, చంపుకునే వాళ్ళు లేని సమాజం అండి ఇది. మీరు చెప్పండి. కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో ఉన్నారు. తర్వాత పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్యన నివసించుచున్నారు. నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి. తమ తండ్రి మానాఛాదములు తీయువారు నీలో ఉన్నారు. అసూచి అయి బహిష్టి అయిన స్త్రీని చెరుపువారు నీలో ఉన్నారు. ఒకడు తన పొరుగు వాని భార్యను కూడి హేయక్రియలు చేయును, మరి ఒకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపరచును. నీలో జనులు తండ్రి కుమార్తెయకు తన సహోదరుని చెరుపుదురు. తల్లి లేదట, తండ్రి లేడట, కోడలు లేరట. ఎవడు ఎంత భయంకరమైన కామ వికార చేష్టలు ప్రజల మధ్యలో జరుగుతున్నాయి చెప్పాడు. ఈ చిట్టాంతా చెప్పండి. నిజంగా ఆశ్చర్యపోయి మాట చెప్తానండి. కిందకి వెళ్ళేసరికి 14వ వచనం అండి. 14వ వచనం, క్షమించండి, 12వ వచనం అండి. 12వ వచనం, నన్ను మరిచిపోయి నరహత్య చేయుటకై లంచము పుచ్చుకొని వారు నీలో ఉన్నారు. మనుషులు ఈ పాప కార్యక్రమాలన్నీ చేయడానికి కారణం ఏంటట? నన్ను మరిచిపోయి. 10 వంటలు ఏం చేసుకోండి అంటే, నేను చెరిపేస్తాను, నేను అన్యాయం చేస్తాను, నేను అక్రమం చేస్తాను, నేను దోచుకుంటాను, నేను దాచుకుంటాను. నన్ను ఎవడేం చేస్తాడు? లోకంలో ఏమైనా చట్టాలు ఉన్నాయా? మేనేజ్ చేసేస్తాను లంచాలు ఇచ్చి. నన్ను ఎవడేం చేస్తాడు అంటున్నాడట మనిషి. దేవుడు అంటున్నాడు, నన్ను మరిచిపోయి కదా మనిషి కార్యక్రమాలన్నీ చేస్తున్నావు. నేను ఒక్కడున్నాను, చూస్తున్నాను, అన్ని కౌంట్ చేస్తున్నాను. అన్ని నీ అక్రమాలు, నీ అన్యాయాలు నా లిస్ట్లో పడ్డాయి. ఏం చేస్తారు తండ్రి? 12 కిందకి 14 వచ్చిన చూడండి. 14 వచనం, నేను శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? దేవుడిగా నేను దీర్ఘశాంతంతో ఉంటాను. ఒక తప్పుకు చంపను, రెండో తప్పుకు చంపను. నా మాటలు చెప్తా ఉంటాను, అవి తప్పులని, అవి నేరాలు అని, అవి పాపాలు అని. మార్చుకుని నా వైపు తిరుగుతావా? క్షమిస్తాను, రక్షిస్తాను, దీవిస్తాను. ఏంటి నువ్వు చెప్పేది నాకేంటి? దేవుడికి నేను భయపడాలా? దేవుడికి నేను లోపడాలా? ఏమన్నా ఒకప్పుడు పాప భీతి ఉండేదండి. దేవుడు ఏమన్నా అంటాడేమన్నా భయం ఉండేదండి. ఆ భయం లేని లోకంలోనికి వచ్చేసామండి ఇప్పుడు మనం. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, నేను శిక్ష విధింపబోవు కాలము. అంటే తప్పు చేసిన వెంటనే దేవుడు శిక్షించడు. అందుకే మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేను తప్పు చేస్తుంటే ఎవడేం చేస్తున్నాడులే అనుకుంటున్నాడు. కాలం ఉందట, వెంటనే రాదు. వెయిట్ అండ్ సీ. చూస్తాడు 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 చూస్తాడు. లోకంలో ఒక సామెత పెట్టారులేండి, 1000 గొడ్డులను తిన్న రాబందట, ఎప్పుడు పోద్దట? ఒక్క తుఫానికి చచ్చిపోద్దట. అదేటది అంటే 1000 గొడ్లు తినేంత వరకు బతికిందా? లోకంలో కూడా ఒక మాట ఉంటుంది, పాపి చిరాయువా. పాపి ఎక్కువ కాలం బతుకుతాడా? నిజమేనండి, అది బతుకుతాడు. ఎందుకు తెలుసా? ఆడి చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కనుక బ్రతికించి మార్చుకోవడానికి ట్రై చేస్తాడు దేవుడు. మార్రా వద్దు నాయన, పాపం మానేనాయన, నరహత్యలు మానేనాయన, ఆ వ్యభిచారాలు మానేనాయన, ఆ దొంగతనాలు మానేనాయన, ఆ పాపాలు మానేనాయన, నా దగ్గరికి రానాయన, వాక్యం చెప్తాను, నేను పరిశుద్ధుని చేస్తాను, పవిత్రుని చేస్తాను, సన్మార్గంలో కుటుంబంతో పిల్ల పాపలతో హాయిగా సంతోషంగా ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతుకునాయన, నేను నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను అని పాపాలు చేస్తున్నా క్షమిస్తూ 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 నేను ఎప్పటికీ క్షమిస్తాననుకుంటున్నావేమో. శిక్ష విధింపబోవు కాలం ఒకటి ఉంది. ఆ రోజు నా చేతిలో నువ్వు పడ్డ తర్వాత నేను వేసే శిక్షను తట్టుకోవడానికి తగినంత బలం నీ దగ్గర ఉంటుందా అన్నాడు. ఉంటుందండి? ఉంటుందా? దేవుడి చేతిలో పడితే ఎలాగుంటా చెప్పండి? బహు భయంకరం. ఎందుకు భయంకరం అన్నాడు తెలుసా? సూర్యుని చేసింది ఎవరు చెప్పండి? దేవుడే. తన హస్తాలతో సూర్యుడు కలుగ్గాక అన్నాడు అనుకోండి, సూర్యుడు వచ్చాడు. సూర్యుని చేసిన ఆయనకి నిన్ను చంపడం పెద్ద మ్యాటరా? భూమిని చేసిన ఆయనకి నిన్ను చంపడం పెద్ద మ్యాటరా? నీకంటే పెద్ద ఏనుగుని చేసిన దేవుడికి నిన్ను మట్టిలో కలిపేయడం పెద్ద మ్యాటరా? క్షమిస్తున్నాడు, భరిస్తున్నాడు, యేసుక్రీస్తుల వారిలా ప్రేమతో మార్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. శిక్ష వస్తుంది మారకపోతే దేవుడిని అర్థం చేసుకుని పాపపు కార్యక్రమాల నుండి తొలగి దైవ కార్యక్రమాలలో ఉండండి, దేవుడి సన్నిధిలో ఉండండి, దేవుడి మాటల్లో ఉండండి. పవిత్రత, పరిశుద్ధత, ఇదేనండి ఈరోజు మనిషి నుండి దేవుడు కోరుకుంటున్నవి. ఇవి పాత నిబంధనలో చెప్పిన పాపాలు. కొత్త నిబంధనలో లిస్టు చూస్తారా? అసలు నిజంగానండి కొత్త నిబంధనలో లిస్టు చూస్తేనండి భయంకరంగా చెప్పాడండి. మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక చూడండి. ఎవడు 3వ అధ్యాయం
3వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం అండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. వాడి స్వార్థం వాడిదే, వాడి ఎదుగుదల వాడిదే, వాడు ఎదగడానికి, వాడు సంపాదించుకోవడానికి ఎవరినైనా నాశనం చేస్తాడు, ఎవరినైనా చంపుతాడు. మనుషులు స్వార్థ ప్రియులనైనా జాగ్రత్త అన్నాడు. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. పవిత్రత ఉండదు వాడి జీవితంలో, పాప కార్యక్రమాలన్నీ. తర్వాత అంటున్నాడు 3వ వచనం, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అబ్బబ్బబ్బా, ఎన్ని డిగ్రీలు ఇచ్చాడండి మనుషులకి దేవుడు. డిగ్రీలు చూసారా ఎన్ని ఇచ్చాడో? ఏమంటే మీరు చెప్పండి, బైబిల్లో దేవుడు రాసిన మాటలైన అబద్ధాలా? ఈ క్యారెక్టర్స్ అన్ని మీ కళ్ళ ముందు తిరుగుతున్నాయా? మీరు చెప్పండి, ఇప్పుడు తిరుగుతున్నాయా? ఏం బైబిల్ అండి, ఏం దేవుడు అండి? మీరు అలా ఉండొద్దు, మీరు అలా ఉండొద్దు. నా పిల్లలారా, మీరు అలా ఉండొద్దు. వాళ్ళు అలా అయిపోయారు మనుషులు. అందులోంచి మీరు బయటికి రండి, సన్మార్గంలో ఉండండి, వాక్యంలో ఉండండి, దేవుడు ఉద్దేశాలు తెలుసుకోనండి, నన్ను అర్థం చేసుకుని నాకు అనుకూలంగా. అపవిత్రులుగా వాళ్ళు ఉన్నారు, పవిత్రులుగా మీరుండండి. మూర్ఖులుగా వాళ్ళు ఉన్నారు, కనికరం కలిగిన వాళ్ళుగా మీరుండండి. స్వార్థ ప్రియులుగా వాళ్ళు ఉన్నారు, నిస్వార్థపరులుగా మీరుండండి. సజ్జన ద్వేషులుగా వాళ్ళు ఉన్నారు, మీరు సజ్జనులను ద్వేషించకండి, దూషించకండి, ప్రేమించండి. వాళ్ళలా మీరు ఉండకండి. వాళ్ళ క్యారెక్టర్స్ ఇవి అని. లోకంలో మనుషులు ఎలాంటి పాపాలు చేస్తున్నారో చిట్టా రాశాడు దేవుడు బైబిల్లో, చిట్టా. ఎవడి ఈ కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళు కూడా ఎవరి పిల్లలు చెప్పండి? ఇప్పుడు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. నువ్వు మంచిగా బ్రతికి కదా వాళ్ళకి మాటలు చెప్పాలి. అందుకు కదా నిన్ను కన్నాడు, అందుకు కదా నిన్ను బైబిల్ దగ్గరికి నడిపించాడు. ఏం బైబిల్ అండి, మతం ఏముంది చెప్పండి? ఇందులో మతం కనపడిందండి ఏమన్నా? సన్మార్గం, మంచి మాటలు, వ్యక్తిని సన్మార్గంలో పెట్టేవి, వ్యక్తిని సరిగా బాగు చేసేవి, వ్యక్తులలో ఉన్న పాపాలను కంటికి ఏమంటే కళ్ళకు కనబడినట్టుగా మనుషుల పాపాలు ఇవి, మీరు పాపం చేస్తున్నారు, మీరు పాపం చేస్తున్నారు, మీ పాపాలు ఇవి అని కళ్ళకు కట్టినట్టుగా కనబడేటట్టుగా చేసేవండి దేవుడి మాటలు. దేవుని పిల్లలరా, మనిషి ఇలా బ్రతుకుతున్నాడు అంటే, దేవుని కుమారుడు అయ్యి ఉండి, దేవుని కుమార్తెలుగా ఉండి ఇలా బ్రతుకుతున్నారు అంటే మనుషులకు దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి, దేవుడు అర్థమయ్యాడా? అర్థమైతే జీవితాలు ఎలా ఉంటాయా? అర్థమైతే ఒక యేసుక్రీస్తుల వారిలా, అర్థమైతే ఒక స్టెఫనులా, అర్థమైతే ఒక పౌలు గారిలాగా, అర్థమైతే ఒక దావీదులాగా. బైబిల్లో ఉన్న భక్తులు చూడండి, ఈ పాపాలు ఏమి ఇలా లేరండి. వాళ్ళకు ఉన్నాయి పోగొట్టుకున్నారు దేవుడి కోసం. వాళ్ళ ప్రాణాలు పెట్టారు, వాళ్ళ జీవితాలను అర్పించారు, వాళ్ళ కుటుంబాలను త్యాగం చేశారు. ఎవడు వాళ్ళ ప్రాణాలు అర్పించి స్వార్థం లేకుండా నిస్వార్థంతో బ్రతికి పరలోకంలో ఉన్న కన్న తండ్రికి మహిమ తెచ్చి వాళ్ళ జీవితాలు ముగించి ఈరోజు పరదేశంలో విశ్రాంతిలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, ఈ రాత్రి సభలో కూర్చొని మీరు అందరూ ఆలోచించండి, దేవుడు నిజంగా మనకు అర్థమయ్యాడా? ఇన్ని రకాలుగా దేవుడు బైబిల్లో మన గురించి బాధపడుతున్నాడు అంటే దేవుడు బాధ ఏంటి, దేవుడు ఆలోచన ఏంటి? మీరు ఆలోచించండి. దేవుడు కోరుకుంటున్నది ఒకటేనండి. దేవుడు బైబిల్ అంతా కోరుకుంటున్నది ఒకటే, నాకు భక్తులు కావాలి, నా పిల్లలుగా మీరు నా ముద్ర మీ జీవితాలలో కనపడాలి, నా వాక్యపు ముద్ర కనపడాలి మీ జీవితాల్లో. ఇతను యేసుక్రీస్తుల వారిని నమ్మినవాడు అని మీ మాటను బట్టి గుర్తుపట్టేయాల. ఇతను యేసుక్రీస్తుల వారిని నమ్మినవాడు అని మీ క్రియలను బట్టి గుర్తుపట్టాలి తప్ప మనం అదే బ్రతుకు, అదే జీవితం, అదే మాటలు, అదే చేష్టలు అయితే మీ జీవితాల నుండి ఏది దేవుడికి మహిమ? నేను చెప్పాను కదండి, నోటి మాటతో కదండి మనం ఆకర్షించేది ప్రజల్ని. దేంతో చెప్పండి? యేసుక్రీస్తుల వారు బ్రతుకుతో ఆకర్షించాడు. మీరు బైబిల్లో లేదంటే నెట్లో, యూట్యూబ్లో చూడండి, చాలా మంది లోకంలో గొప్ప వాళ్ళగా ఉన్న వాళ్ళండి యేసుక్రీస్తుల వారి గురించి మాట్లాడతారు. ఎంఎం కీరవాణి గారు ఓ మాట మాట్లాడాడండి, అసలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది అది. నేను రికార్డింగ్కి వెళ్ళే ప్రతిసారి కూడా నేను యేసుక్రీస్తు వారిని తలుచుకుంటాను అన్నాడు అని. ఏమంటే చాలా మంది చెప్తారు, కానీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడిన మాట ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకండి మీరు ఆయన తలుచుకుంటారంటే, నేను చాలా మంది దేవుళ్ళని చూశాను కానండి, చంపిన వాళ్ళను కూడా క్షమించాలన్న ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తుల వారని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. చంపుతున్న వాళ్ళని కూడా క్షమించండి అన్న దేవుడిని ఎక్కడ చూడలేదండి, ఒక్క యేసుప్రభువేనండి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి అన్నాడు. ఆయన ఒక్కడే కదండి, ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కొల్లలుగా ఉన్నారు, గొప్ప స్థితుల్లో ఉండి గొప్ప వాళ్ళుగా, ఎవడ కాస్త సమాజం పట్ల బాధ్యత కలిగిన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. స్వామి వివేకానంద గారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అసలు ఆశ్చర్యం.
యేసుక్రీస్తుల వారు పుట్టిన కాలంలో కనుక నేను పుట్టుంటే నా గుండెల్లో ప్రవహించే రక్తాన్ని తీసి యేసుక్రీస్తుల వారి పాదాలను కడిగేవాడు అన్నాడు. అసలు అది ఏ స్టేట్మెంట్ చూడండి. అలాంటి మహనీయుడు యేసుక్రీస్తుల వారు. ఆయన మాటలు, ఆయన బైబిల్ మీ చేతుల్లో ఉంది. అర్థం చేసుకుని బ్రతకండి. అర్థం చేసుకోండి యేసుక్రీస్తుల వారిని, అర్థం చేసుకోండి బైబిల్ భావజాలాన్ని, అర్థం చేసుకోండి మీ పరలోకపు కన్న తండ్రి ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు. ఎలా బ్రతకమన్నాడో అలా ఆలోచిస్తూ బ్రతకండి. అంతే తప్ప ఏదో బాధల కోసమో, కన్నీళ్ళ కోసమో, కష్టాల కోసం యేసుక్రీస్తుల వారు చుట్టూ తిరుగుతున్నారు అనుకోండి, ఎప్పటికీ మీకు బోధ తత్వం పడదు. మీకు బోధ ఎక్కదు ఎప్పటికీ. మీకు అర్థం కాడు దేవుడు ఎప్పటికీ. దేవుని పిల్లలారా, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి, నా గ్రామం బాగుండాలి, అందరూ దేవుడు సన్మార్గంలోకి రావాలి, ఈ పాపపు జీవితాలను విడిచిపెట్టి అందరూ పవిత్రులుగా బ్రతకాలి. ఇది బైబిల్ బోధ. కొట్టొచ్చినట్టుగా నీ జీవితంలో అది ఎప్పుడూ కనబడాలి. మార్చుకోవాలి, ఒకరిని మార్చుకోవాలి. మతం కాదు, మనసు మార్చాలి. మనసు. వాడు పాపాలు విడిచిపెట్టాలి. సన్మార్గం, ధర్మం, విధి పుట్టించిన దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికేటట్టుగా వాడిని మళ్లించాలి అని ఇప్పుడు కూడా క్రైస్తవుడి గుండెలలో ఇదే భావజాలం ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. క్రైస్తవుడు అనగానే నిన్నే అందరూ పరిశీలిస్తూ ఉంటారు. నీ మాటలు చూస్తూ ఉంటారు, నీ జీవితం చూస్తూ ఉంటారు, నీ ప్రవర్తన చూస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమంటే క్రైస్తవుల గురించి మాట్లాడండి నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందండి. అది వాళ్ళు తెలుసు అంటారో తెలియకంటారో కానండి, ఒక మంచి మాట అంటారండి క్రైస్తవుల గురించి. ఏమంటారో తెలుసండి? క్రైస్తవులు ఏదైనా తప్పు చేశారనుకోండి, వెంటనే నోట్లోంచి వచ్చే మాట ఏంటి చెప్పండి? దేవుని బిడ్డలని చెప్పుకుంటారండి, తప్పు చేస్తున్నారండి. అలా అనకనే అన్నారు ఒక మాట. ఏమన్నారు? దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారండి. అబ్బా, ఆ మాట మాత్రం తర్వాత తర్వాత ఆలోచిద్దాం కానీ ఒక మాట అయితే ఒప్పుకున్నారు. క్రైస్తవులు ఎవరట? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు. బా, ఇకనండి ఎలాగుందో. మా నాన్న ఈ సృష్టికర్త చెప్పుకోవడానికి ఎలాగుంది? దేవుని బిడ్డలు అంటే అర్థం ఏంటి? దేవుడు అనగానే సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త పిల్లలు చెప్పుకోవడానికి ఎలాగుంది? మేము ఎమ్మెల్యే గారు, మా నాన్న ఎమ్మెల్యే గారు అని చెప్పుకోవడానికి ఎలాగుంటుంది? మా నాన్నగారు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి ఎలాగుంటుంది? కొడుకు ఎలాగుంటుంది చెప్పండి? ఎమ్మెల్యే పిల్లలకు కానీ, ముఖ్యమంత్రి గారి పిల్లలకు కానీ వాళ్ళకి ఎలాగుంటుంది? మా నాన్న ఎమ్మెల్యే గారండి, మా నాన్న ముఖ్యమంత్రి గారు అండి చెప్పుకోవడానికి ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు కదా. అంతకంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు క్రైస్తవులు. ఎందుకంటే మనం ఎవరి పిల్లలమి? సాక్షాత్తు సృష్టికర్త పిల్లలం. అందుకే ప్రారంభంలో మాట చూపించాను, దైవ పుత్రులారా మీరు నా పిల్లలు. ఎస్, మేము దేవుని పిల్లలం. దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తాం. మాకున్న దాన్ని అంతా దేవుడు చెప్పినట్టుగా ఈ లోకానికి ఏమైనా పంచడానికి ట్రై చేస్తాం. మంచిని పంచుతాం. మంచిని ఈ లోకంలో, సమాజంలో విత్తడానికి ప్రయత్నిస్తాం. త్రాగుబోతులను, తిరుగుబోతులను, వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతుంటే, వాళ్ళ భార్యలు ఏడుస్తుంటే, వాళ్ళ పిల్లలు ఏడుస్తుంటే ఈ వాక్యం చెప్పి వాళ్ళతో ఇవన్నీ మాన్పిస్తున్నాం. కుటుంబాలు పచ్చగా కలకల్లాడుతున్నాయంటే బైబిలులో యేసుక్రీస్తుల వారు రాయించిన మాటలే కారణం. ఆ మాటలను పంచుదాం, ఆ మాటల్ని సమాజంలో తీసుకువెళదాం, ఇలాంటి సభలు పెడదాం, అనేక మందిని సమకూరుద్దాం. ఇప్పుడు పాపం చేయకండి, మీ నాన్న పవిత్రుడు, మీరు పవిత్రుడుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రజలను సన్మార్గంలోనికి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలతో సంతోషంగా ఉండేటట్టుగా దేవుడి వాక్యాలు వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళదాం. బైబిలు ఇదే చెప్పింది. క్రైస్తవుడిగా నీకు దేవుడు అర్థమైతే నువ్వు చేయవలసిన పని ఇదే. క్రైస్తవులు అందరికీ చెప్పిన మాట యేసుక్రీస్తుల వారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త? యేసు ఏం చెప్పాడు సువార్త? ఏమి లేదండి, పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలు మీరు పాపం చేశారు, పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని రక్షించడానికి నేను పుట్టాను, నా రక్తంతో మీ పాపాలను గడిగేస్తాను, పరిశుద్ధులు అవుతారా, పరిశుద్ధులుగా పవిత్రులుగా బ్రతుకుతారా, బ్రతికి పరలోకానికి వెళ్ళిపోదావా? ఇదే క్రైస్తవ్యం అండి. ఇందులో మతమే ఉంది చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ పట్టుకున్న మీరు అందరూ కూడా బైబిల్ ప్రకటించేంత ఉన్నతమైన స్థితిలోనికి రావాలి. బైబిల్ కళాశాల మాది, ఉచితంగా బైబిల్ నేర్పిస్తున్నాం, ఉచితంగా బైబిల్ తరగతులు పెడుతున్నాం. రండి, బైబిల్ ఉచితంగా నేర్పిస్తామండి. నేర్చుకోండి, మీ ప్రాంతాలకు వెళ్ళండి, ప్రకటించండి. కొద్దిమందికైనా ఈ పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు కొద్దిమందికైనా చెప్పండి. పాపంలో ఏమండి ఈ ఘోరమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళని మార్చండి. దేవుడి కంట కన్నీరు ఒలుగుతుంది, కాస్తైనా కంట కన్నీరును మీరు తీర్చండి. దేవుడు బాధపడుతున్నాడండి. భూమి మీద ఉన్న మనుషులందరూ ఈ పాపాలను బట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఆయన బాధ మీరు తీర్చాలి అంటే మీరు వాక్యం నేర్చుకుని సమాజానికి మీరు వాక్యము ప్రకటించాలి. అందుకే బైబిల్ కాలేజ్ మాది. ఆసక్తి ఉన్న వాళ్ళు రండి, బైబిల్ నేర్చుకోండి. ఓకే.